నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను దీపిక ముందుగా డీటెయిల్స్ చూద్దాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగించుకొని లండన్ కు చేరుకున్నారు ఈ నెల 15వ తేదీ నుండి 18వ తేదీ వరకు దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన వివిధ సమ్మిట్లలో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు నేటి నుండి సీఎం రేవంత్ రెడ్డి లండన్ లో పర్యటించనున్నారు హలో లండన్ పేరిట జరగనున్న ఇన్వెస్టర్ సమ్మిట్ లో సీఎం రేవంత్ పాల్గొంటారు ఇక ఇదే అంశానికి సంబంధించి మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ మరింత సమాచారాన్ని అందిస్తారు రామ్. గుడ్ మార్నింగ్ దీపిక. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు స్విట్జర్లాండ్ లోని దావోస్ వేదికగా ఏదైతే ప్రపంచ ఆర్థిక పెట్టుబడుల సదస్సు జరిగిందో సదస్సులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రి శ్రీధర్ బాబు మరియు మొత్తం ఇతర శాఖల అధికారులు కలిపి మొత్తం 8 మంది బృందం ఈ పాటు పర్యటించింది. 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరుగుతున్న సదస్సులో 18వ తేదీ వరకు మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించాడు. ఈ రోజు మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఇతర అధికారులు కూడా అక్కడే ఇంకా ఈ రోజు దావోస్ లో పర్యటిస్తారు. అయితే నిన్న మధ్యాహ్నం తర్వాత దావోస్ పర్యటన ముగించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ కు బయలుదేరి వెళ్లారు. లండన్ లో కూడా తెలుగు అభిమానులు తెలంగాణ అభిమానులు కూడా భారీ స్వాగతం పలికారు రేవంత్ రెడ్డికి. అయితే హలో లండన్ పేరిట ఏదైతే ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగుతుందో ఆ సమ్మిట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. దాంతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు కంపెనీలతో కూడా భేటీ అయ్యి రాష్ట్రానికి దావోసు పర్యటనలో దాదాపు 40,000 కోట్ల పెట్టుబడులు తెచ్చేందుకు ఒప్పందాలు కుదుర్చుకొని విప్రో, టాటా, ఆదాని లాంటి పెద్ద పెద్ద సంస్థలతో కూడా ఒప్పందాలు కుదుర్చుకొని ఏదైతే పెట్టుబడులు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారో ఈ లండన్ లో కూడా అదే విధంగా పర్యటన ఉంటుందని చెప్పి సీఎంఓ కార్యాలయ వర్గాలు తెలుపుతున్నాయి. సీఎంఓ రేవంత్ రెడ్డి కూడా ఈ దిశగా ప్రయత్నం చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో ఉన్న ఆర్థిక వనరులతో పాటు ఇంకా అధికంగా సమకూర్చేందుకు పెట్టుబడులు ఆకర్షించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే అనేక కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడంతో పాటు దాదాపు 40,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా ముగించుకుంటున్నారు. నుంచి కూడా కొన్ని 1,000 కోట్లలో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని కూడా సీఎంఓ కార్యాలయ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఏదేమైనా ఈ నెల 15వ తేదీ నుంచి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని వదిలి విదేశాలకు తొలిసారి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రితో పాటు ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ 8 మంది బృందం కూడా విజయవంతంగా పర్యటన ముగించుకొని విజయవంతంగా పర్యటన కొనసాగుతుందని చెప్పి తెలుపుతా ఉన్నారు. లండన్ పర్యటన ముగించుకొని 21వ తేదీ రాత్రి కానీ 22వ తేదీ కానీ హైదరాబాద్ కు చేరుకుంటారని చెప్పి అధికారికంగా ఉన్న షెడ్యూల్ ప్రకారం తెలుస్తుంది. దీపిక, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రామ్.